ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుల చిన్న ప్రార్థన చేసుకుని తరలించినట్లయితే, మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు సమస్త దీవెనలకు కారణభూతుడా, ఈరోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని యేసు నామంలో ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దీవించమని ప్రార్థించి వేడుకొనిచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, ప్రతి ఒక్కరిలో కూడా అతిక్రమములు అనేవి ఉంటాయి. చిన్నవో పెద్దవో ప్రతి ఒక్కరిలో కూడా ఉంటాయి. మనం చేసే పాపములు ప్రతి ఒక్కరు కూడా ఏదో చేస్తూనే ఉంటాం. ఈ భూమి మీద నడిచిన వారిలో పాపము లేనివాడిగా ఎవరన్నా ఉన్నారు అంటే మనుషులు ఎవరు కనబడరండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒకలే ఈ భూమి మీద ఏ పాపము చేయని వానిగా ఉన్న వ్యక్తి, ఏకైక వ్యక్తి. ఏ అతిక్రమము, ఏ పాపపు ఛాయ లేనివాడు యేసు ప్రభువారు ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఆయన అందుకని మనం ఈరోజు నిలిస్తే మనం కూడా ఏ పాపం వైపుకు వెళ్ళం, పాపమునకు దూరంగా పారిపోతాం. యోసేపు ఎలాగైతే ఆ పొతిఫర్ ఇంట్లోంచి పారిపోయాడు, అట్లా పాపము ఛాయల నుంచి మనం కూడా పారిపోతాం. ఆ అతిక్రమాలను మనం ఏం చేస్తున్నాం అంటే మన సంచుల్లో, అంటే మన హృదయంలో అలా దాచిపెట్టుకుంటూ ఉన్నాం అనమాట. యోబు భక్తుడు అంటాడు కదా, యోబు గ్రంథము 14:17 నా అతిక్రమములు సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రంగా ఉంచి ఉన్నావు అన్నాడు. ఆయన ఏవే పాపాలు చేసి ఉన్నామో ప్రతిది కూడా ముద్రింపబడి ఉన్నదంట, లిఖితమై ఉన్నాయట దేవుని సన్నిధిలో. మనం చేసే ప్రతి పాపమునకు మనం ఏం చేస్తామంటే పాపాలని కప్పేయాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటాం. ఒక్క పాపాన్ని కప్పివేయడానికి 100 తప్పులు చేస్తూ ఉంటుంటాం. ఒకవేళ మనం మనుషుల కళ్ళు కప్పివేయగలమేమో కానీ మన యొక్క బలాన్ని బట్టి, మన యొక్క ధనాన్ని బట్టి, మనకున్నటువంటి హోదాను బట్టి మనుషులు అందరి కళ్ళు కప్పేయగలం, అందరి నోళ్ళు మనం మూయించగలము, కానీ దేవుని యొక్క కళ్ళను మనం కప్పలేము. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను తెలియక చేసినా తెలిసి చేసిన మన పాపములన్నీ కూడా భద్రముగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాయి. దాని లెక్కన మనం ఎరైజ్ చేసేయాలని మనం సకల ప్రయత్నాలు చేశాం, కానీ దేవుడు ఆయనకు సముఖంలో పెద్ద అక్షరాలతో లిఖితం చేసి ఉన్నాయి. దాన్ని మనం మార్చటం మన వల్ల కాదు, మనం దాన్ని ఏమీ చేయలేం. ప్రతి ఒక్కరికి కూడా మనం చేసే అతిక్రమాలు మనకు తెలియాలి. కొంతమందికి తెలుస్తాయి, కానీ తెలియనట్టుగా యాక్ట్ చేసేవారు కూడా చాలామంది ఉంటారు. మనుషుల దగ్గర కప్పేస్తారు, కానీ ఆ యొక్క అతిక్రమాల్లో దేవుని యొద్ద కూడా కప్పివేయాలని ప్రయత్నం చేస్తే దేవునికి తెలియదు అనుకుంటున్నారా? దేవునికి ప్రతిదీ కూడా తెలుసు కదండి. మన చర్య, మన యొక్క క్రియలు, మన ఆలోచనలన్నీ కూడా దేవునికి తెలుసు కదా. దేవుని సన్నిధి నుంచి మనం ఎక్కడ ఆయన కళ్ళు కప్పేయగలం? కానీ చాలామంది దేవుని దగ్గర కూడా నటిస్తూ ఉంటారు. వాటిని మనం ఒప్పుకోవాలి. కీర్తనకారుడు అంటాడు, మీరు చేసే ప్రతి పాపమును ఒప్పుకోండి అని 51 కీర్తన 3వ సెలవిస్తున్నాడు. కాబట్టి మన పాపాలు ఒప్పుకుంటే ఏం జరుగుతుందంటే కనికరింపబడతాం. ఇశ్రాయేలీలు బబులోను నుంచి కొరేస్ టైంలో వారందరూ రిలీజ్ అయ్యి వచ్చేసిన తర్వాత యెరూషలేముకు వచ్చినప్పుడు, దేవుని యొక్క మందిరము కడుతున్నప్పుడు ఆ ఎజ్రా ప్రయాణం మార్గ మధ్యంలో ఎజ్రా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎత్తిపెట్టి చదువుతుండగా అందరూ గుండెలు బాదుకున్నారంట, ఏడ్చారంట. ఎందుకంటే అవి చదువుతుండగా వారి పాపాల వరకు గుర్తుకొచ్చాయట. వారి యొక్క పితరులు చేసిన పాపాలు గుర్తుకొచ్చి వాటిని ఒప్పుకొని ఏడ్చినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో నా ప్రియ సహోదరి సహోదరు, మన అతిక్రమాల్లో మనము కనికరింపబడతామండి, శిక్ష నుండి తప్పించుకుంటాం. సామెతల గ్రంథము 28:13 మనం చూసినట్లయితే, అతిక్రమమును దాచిపెట్టివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరము పొందునని. మనం చేసే పాపాలు ఏమైతే ఉన్నాయో వాటిని ప్రతి దాన్ని ఒప్పుకొని, ప్రభా బలహీనుని ప్రభా అని మనం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో, నేను పాపిని ప్రభా, నేను పురుగు వంటి వాడిని ప్రభా, నేను దోషిని ప్రభా అని దేవుని సన్నిధిలో మనం గోజాడితే, మనం ఒప్పుకొని విడిచిపెడితే కనికరింపబడతాం. మన దేవుడు క్షమించే దేవుడు,
కరుణించే దేవుడు, దయ చూపే దేవుడు. అంతే తప్ప నేను తప్పు చేశాను ప్రభు అంటే మనల్ని శిక్షించే దేవుడు కాడు. ఒప్పుకుంటే, విడిచిపెడితే అప్పుడు మనం దేవుని సన్నిధి నుంచి మనం కనికరం పొందుకుంటాం. దావీదు బెత్షెబతో పాపం చేసినప్పుడు ఆ పాపను కప్పివేయాలని చూశాడు. ఉరియాను రప్పించాడు. ఉరియా వెళ్ళలేదు తన భార్య దగ్గరికి. అలాగా దానితో సరిపెట్టుకోలేదు దావీదు. తర్వాత ఉరియాను యుద్ధంలో చంపించాడు. ఆ తర్వాత రకరకాలుగా ఏదేదో చేయాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా దేవుని యొక్క సేవకుడైనటువంటి నాతాను ద్వారా గద్దించినప్పుడు అప్పుడు ఒప్పుకున్నాడు. అప్పుడు దేవుడు ఏమీ విడిచిపెట్టలేదు, చాలా శిక్షించాడు దేవుడు దావీదును. ఆ తర్వాత దేవుడు దావీదును కనికరించి దయ చూపాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడు, మన అందరం కూడా మిస్టేక్ చేస్తాం. ఏ తప్పు చేయనులు మనలో ఒక్కరు కూడా లేరు. మిస్టేక్ చేసినట్లుగా మనం ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర మనం మిస్టేక్ చేసినప్పుడు కూడా తప్పులా ఒప్పుకోవాలి. కానీ ఆ తప్పును ఒప్పుకోరు చాలామంది. ఒప్పుకుంటే ఎక్కడ పరువు పోద్దామో ఒప్పుకోకపోవటం వల్ల ఏమవుతుంది? దేవుని యొక్క శిక్షకు గురి అవుతాం. ఒప్పుకుంటే ఎక్కడ పరువు పోతుందో మనుషుల దగ్గరని మనం ఏం చేస్తామంటే మనుషులను దగ్గర మనం చాలామంది అయిపోతామేమో, కానీ ఆయా క్షణాల్లో, ఆయా టైంలో, ఆయా సంవత్సరాల్లో, ఆయా సందర్భాల్లో మనుషుల దగ్గర చాలామంది అవగలం, కానీ దేవుని దగ్గర ప్రతిసారి కూడా మనం తలదించుకొని ఉంటాం. ఎందుకంటే మన హృదయం మన మీద దోషారోపణ చేస్తుంది. నువ్వు చేసింది ఏంటి, నువ్వు ఎలా జీవిస్తున్నావు అని ప్రతిసారి మనం బ్రతుకున్నంత కాలం కూడా మనల్ని గుచ్చుతూ ఉంటుంది నా ప్రియ సహోదరుడా. ఒక విధంగా మనం బ్రతుకుతూ చచ్చిన వంటి వారం అవుతాం ఆ టైంలో. కనుక మనం చేసే ప్రతి అతిక్రమమును, ప్రతి పాపమును ఒప్పుకుంటే మనుషులు క్షమిస్తారు. అట్ ద సేమ్ టైం దేవుని యొద్ద నుంచి కూడా మనకి క్షమాపణ, కనికరం కూడా ఉంటుంది. అంతే తప్ప ఈగో అడ్డు వస్తుందని, ఎవరో ఏదో అనుకుంటారని నువ్వు చేసిన తప్పును కప్పిపుచ్చుకుంటే మనుషులను సంతోషపరచువాడవైతే దేవునికి దాసుడు కాలేవు. నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నేను పాపము చేశాను, నన్ను క్షమించండి ఒప్పుకుంటే ఆ రోజే మనం కనికరింపబడతాం దేవుని దగ్గర, మనుషుల దగ్గర కూడా. కనుక నీవు ఏది చేసినా ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకో. అతిశయంగా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్పొద్దు. దేవునికి అబద్ధం అంటే అసహ్యం. మార్చుకో నా ప్రియ సహోదరుని హృదయాన్ని. ఈరోజే క్షమాపణ ప్రభు దగ్గర నీకు దొరుకుతుంది. ఎప్పుడైతే నీ పాపములు ఒప్పుకొని విడిచిపెడతావో, నీ అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెడతావో, నేడే ఈరోజే దేవుడు నిన్ను కరుణిస్తాడు. చూడండి, పొట్టి చక్కయ్య తన పాపములు ఆ రోజే ఒప్పుకున్నాడు. దేవుని అతనికి క్షమాపణ పొందుకున్నాడు. ఎంతమంది దగ్గర అయితే అతడు అన్యాయంగా తీసుకున్నాడో అందరికీ కూడా 4 రెట్లు ఇచ్చేసినట్లుగా చూస్తాం. అలాగా మనం ఒప్పుకొని దేవుని అతని నుంచి కనికరం పొందుకుందాం. నేడే మనం ఎప్పుడైతే ఒప్పుకున్నామో దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడే యాక్సెస్ మనం కలిగి ఉంటాం, లేదా తలదించుకొని ఉంటాం. దేవుని మాట అంటే బయటికి పారిపోతాం, అంత భయం వేస్తుంది మనలో అతిక్రమం ఉంటే. మనము దేవునికి దూరంగా ఉండి ఏమీ చేయలేం. దేవునితో మనతో దేవుడు ఉంటే మనం ఎంతో ఆనందంగా జీవించగలం. కనుక పాపము చేయని వాళ్ళు ఎవరు లేరు. ఎవరో చిన్న పాపాలు చేస్తూనే ఉంటారో ఆ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి మరలా ఆ పాపం వైపుకు వెళ్ళొద్దు. ఆ పాపపు ఛాయలకు కూడా వెళ్లకుండా ఉండడానికి దేవుని అడుగు. దేవుడు ఖచ్చితంగా మార్గాలను నీకు సరళం చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి, దీవించి, ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.